అమరావతి రాజధాని నిర్మాణం ఖచ్చితంగా 3 ఏళ్లలో పూర్తి చేస్తామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. గతంలో 2018 మాస్టర్ ప్లాన్ డిజైన్లు ఆలస్యం కావడంతో నిర్మాణం ఆలస్యమైందని చెప్పారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 7 అంశాలకు సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదం పొందిందని మంత్రి నారాయణ తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కృష్ణానగర్ బస్తీలో పర్యటించిన కిషన్ రెడ్డి అక్కడ శుభ్రతపై సీరియస్ అయ్యారు. మీ ఇంటి ముందు ఇలా మురుగు ఉంటే ఒక్క నిమిషమైనా ఉండగలరా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని కిషన్ రెడ్డి దృష్టికి స్థానిక ప్రజలు తీసుకువెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి సవాలుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాలుకు తాము సిద్ధమని కేటీఆర్ తెలిపారు. రైతుల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. చర్చకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని అన్నారు. చర్చలకు రమ్మంటే ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నారని, ముందు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని అన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై కూడా చర్చిద్దామని తెలిపారు. తాము చర్చలకు భయపడే ప్రసక్తే లేదని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కూడా శాసనసభలో చర్చిద్దామని పొన్నం ప్రభాకర్ అన్నారు. బనకచెర్లపై చర్చించడానికి కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారని జగ్గారెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడకుండా సెకండ్ బెంచ్ లీడర్స్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రేవంత్ రెడ్డిల మధ్య సెకండ్ బెంచ్ లీడర్స్ ఎందుకు వస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి రా అంటే కేటీఆర్ బోట్స్ క్లబ్కి, ప్రెస్ క్లబ్కి రా అంటున్నారని, ఇక అసెంబ్లీకి ఎందుకు, ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించడం ఎందుకని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షుల స్టేట్మెంట్లను సిట్ అధికారులు సమగ్రంగా సేకరిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికతో పాటు 2023 ఎన్నికల సమయంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని సిట్ నోటీసులో తెలిపింది. తిరుమలలో రోజు అపచారాలు జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోరాటం ఎందుకు చేయటం లేదని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కనీసం తన సొంత శాఖలో ఏం జరుగుతుందో కూడా పవన్కి తెలియదని పేర్ని నాని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కారు కింద తన పార్టీ కార్యకర్త చనిపోతే పట్టించుకోలేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ఉండటానికి వైఎస్ జగన్కు హక్కు ఉందా అని ప్రశ్నించారు. ఇక నుంచి రాష్ట్రంలో సభలైనా ర్యాలీలైనా ప్రభుత్వం అనుమతి, పోలీసుల అనుమతి తీసుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలే నిలదీసే పరిస్థితి వస్తుందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ క్యూఆర్ కోడ్ని విడుదల చేశారు. గ్రామాల్లో నెత్తుటియర్లు పారించి సంస్కృతి వైఎస్ జగన్ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను హింసించారని మండిపడ్డారు. అధికారం కోల్పోయిన వైసీపీ నాయకులు రాష్ట్రంలో అసత్యపు ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. త్వరలోనే వైసీపీ ఖాళీ అవటం ఖాయమని ఎద్దేవా చేశారు కొల్లు రవీంద్ర. తెలంగాణలో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరతామని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. మోసపూరిత హామీలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతు భరోసా ఇచ్చారని, అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందని రామచంద్రరావు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఈ మధ్య బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావుని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కలిశారు. అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించడంపై ఆనందం వ్యక్తం చేశారు ఈటెల రాజేందర్. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో సిఎన్జి పెట్రోల్ బంక్ను ప్రారంభించారు. సిఎన్జి వల్ల పొల్యూషన్ ఉండదని చెప్పారు. సిఎన్జి కిలోమీటర్కు 91 రూపాయలుగా పేర్కొన్నారు. వాహనాలకు సిఎన్జి ఫిల్ చేసే ముందు జాగ్రత్తలు పాటించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. మేడారం మాస్టర్ ప్లాన్పై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, కమిషనర్ వెంకట్రావు, ములుగు కలెక్టర్ దివాకర్, టీఎస్ సమ్మక్క సారలమ్మ జాతర పూజారులు, సంఘం అధికారులు పాల్గొన్నారు. సిద్ధబోయిన జగ్గారావు,
పూజారి సిద్ధబోయిన అరుణ్ కుమార్ పాల్గొన్నారు. మేడారం మాస్టర్ ప్లాన్పై అధికారులకు మంత్రి సీతక్క దిశానిర్దేశం చేశారు. మేడారం ఆలయ ప్రాంగణాన్ని ఆదివాసుల ఆచార సంప్రదాయాలను మరింత చాటి చెప్పేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఆదివాసుల విశ్వాసాలు, సమ్మక్క సారలమ్మ జీవిత గాథలను ప్రతిబింబించేలా అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలన్నారు. మాజీ సీఎం జగన్ ట్వీట్పై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మండిపడ్డారు. జగన్కు అర్హత లేదని, ప్రజలే 151 సీట్ల నుండి 11 సీట్లకు దించేశారని విమర్శించారు. దళితులపై జగన్ ప్రేమ హాస్యాస్పదంగా ఉందని, అతని హయాంలో దళితులను వేధించిన ఘటనలు ప్రజలు మరిచిపోలేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అన్నపూర్ణంపేటలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇంటింటికి వెళ్లి టీడీపీ నాయకులతో కలిసి ఏడాదిగా కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని, కొందరు రేషన్ కార్డులు, పెన్షన్ కోసం అడుగుతున్నారని, అర్హులైన వారందరికీ వెంటనే పెన్షన్ మంజూరు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గంలో గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ వర్ల కుమార్ రాజా వరి నాటారు. సుపరిపాలనలో తొలి అడుగు రైతుల జీవితాల్లో వెలుగును నింపిందని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా నిలబడుతుందని తెలిపారు. కృష్ణానది నుంచి నీటిని త్వరగా విడుదల చేయడంతో త్వరగా వరి నాట్లు వేసుకోవడానికి అవకాశం కుదిరిందన్నారు ఎమ్మెల్యే. కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గంలో 61 లక్షలతో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శంకుస్థాపన చేశారు. ఎవరూ ఆకలితో ఉండొద్దన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారని వర్ల కుమార్ రాజా అన్నారు. 5 రూపాయలకే అన్నం ఎలా పెడతామని వైసీపీ క్యాంటీన్లను మూసివేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు దిగ్విజయంగా కొనసాగుతున్నాయని వర్ల కుమార్ రాజా చెప్పారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తిరుపతి రూరల్లోని మంగళం పంచాయతీలో ఎమ్మెల్యే పులివర్తి నాని పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి పాలనలో అభివృద్ధి పనులకు సంబంధించి కరపత్రాలను పంచారు. పంచాయతీలో సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కోటపల్లి గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో నీటి సమస్యపై ఎమ్మెల్యేకు ప్రజలు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించి అధికారులతో మాట్లాడారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని సచివాలయం కార్యదర్శి గణేష్ని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కొట్లపల్లిలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం పాలన అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పాల్గొన్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి సర్కార్ ధ్యేయమని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు తప్పకుండా అందిస్తామని చెప్పారు. చంద్రనది ప్రజల ప్రభుత్వం, ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని సింధూరారెడ్డి తెలిపారు. తిరుపతి బైరాగి పట్టణ ఎస్పీడీఎల్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నిరసన తెలిపారు. అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆదాయంతో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసింది ప్రజలకు చెప్పి పాదయాత్ర చేయాలని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులపై కేసులు, అసభ్య పోస్టులు తప్ప చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. వైసీపీ నాయకుల గురించి ప్రజలందరికీ తెలుసునని, పాదయాత్ర చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని శబరి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు సిపిఐ పార్టీ నాయకులు. పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. నందిగామ విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. ఈ నెల 9న వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ను సందర్శించనున్నారు. అక్కడ మామిడి రైతులను పరామర్శించనున్నట్లు పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మామిడి రైతులను కలిసేందుకు అనుమతి నిరాకరించారని చెప్పారు. అందుకే బెంగళూరు నుండి రోడ్డు మార్గం ద్వారా బంగారుపాళ్యం చేరుకుంటారని తెలిపారు. అంబేద్కర్ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. తమది పరదాల పాలన కాదని ప్రజాపాలనని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు అన్నారు. కూటమి పాలనలో అమలవుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధిపై ప్రజల్లో సంతృప్తి ఉందని ఆయన చెప్పారు. జగన్ ప్రజల్లోకి రావడానికే భయపడుతున్నారని బండారు సత్యానందరావు చెప్పారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం వేములపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, ఉమ్మడి విజయనగరం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ, ఏపీ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ఇందుకూరి సుధారాణి పాల్గొన్నారు. కొత్తూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 6, 9వ వార్డుల పరిధిలో తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సాయం పొందిన తల్లులు ఏర్పాటు చేసిన కృతజ్ఞతాభివందనం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే నాయకులు పనిచేయాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సూచించారు. కర్నూలు జిల్లా అస్పరిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో ఆర్టీసీ చైర్మన్ పోల నాగరాజు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని ఎంపీ హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖపై మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్షా సమావేశం నిర్వహించారు. సనత్నగర్, ఆల్వాల్, కొత్తపేట టిమ్స్ హాస్పిటల్స్తో పాటు వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులపై చర్చించారు. ఈ ఏడాది చివరికల్లా హాస్పిటల్ను ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించిన నేపథ్యంలో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. హాస్పిటల్ సివిల్ వర్క్స్, ఎక్విప్మెంట్, డాక్టర్లు, సిబ్బంది నియామకం తదితర అంశాలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. తూర్పుగోదావరి జిల్లా డీసీబీ కేంద్ర కార్యాలయం వద్ద అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని నిర్వహించారు. సహకార బ్యాంకు ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్కాపు ఏజీఎం బాపూజీ, డిఓఎం కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొహరం సందర్భంగా డబీర్పురాలో బీబీకా ఆలంను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. బీబీకా ఆలంలో మంత్రులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు అమీర్ అలీఖాన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని, ఇతర మైనార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. విశాఖ విమ్స్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన తలసేమియా వార్డు, సదరం సెంటర్, ఆర్ఓ ప్లాంట్లను ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి కృష్ణబాబు ప్రారంభించారు. కేజీహెచ్లో రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో విమ్స్ ఆసుపత్రిని అభివృద్ధి చేసి మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ భరత్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విమ్స్ ఆసుపత్రిని నిర్వీర్యం చేశారని ఎంపీ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నంనేని రమేష్ బాబు పేరును ఎన్నికల ఓటరు జాబితా నుంచి అధికారులు తొలగించారు. రాష్ట్ర హైకోర్టు చెన్నంనేని రమేష్ జర్మనీ పౌరుడని నిర్ధారించినందున ఎన్నికల ఓటరు జాబితా నుంచి ఫామ్ నెంబర్ 7 ప్రకారం పేరును తొలగిస్తామని అధికారులు తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే జూలై 2 లోపు సమాచారం ఇవ్వాలని చెన్నంనేని రమేష్కి ఇంటికి నోటీసులు పంపించారు అధికారులు. అల్లూరు జిల్లాలో రంపచోడవరంలో టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే స్థాయిని మరిచి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే మాటలపై ఎమ్మెల్యే శిరీష ఘాటుగా స్పందించారు. కూటమి అభివృద్ధిని చూడలేక బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపళ్ల నరేంద్ర ప్రీపెయిడ్ ప్లానింగ్, హత్యా రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేత అంబటి మురళి ఆరోపించారు. మన్నవ గ్రామానికి చెందిన దళిత సర్పంచి బోనిగల నాగమల్లేశ్వరరావును పట్టపగలే టీడీపీ వాళ్లు దారుణంగా కొట్టి చంపే ప్రయత్నం చేశారని అన్నారు. పోలీసులు ఈ కేసును మసిపూసి మారేడికాయ చేయాలని చూస్తున్నారని అంబటి మురళి విమర్శించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అల్లూరు జిల్లా అడ్డతీగల్లో ఎమ్మెల్యే శిరీషాదేవి పర్యటించారు. గ్రామస్తులు, అభిమానులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి స్వయంగా వెళ్లి ప్రజలతో ముచ్చటించిన ఎమ్మెల్యే శిరీషాదేవి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజా సమస్యలపై ఆరా తీశారు ఎమ్మెల్యే. సమాజంలో అందరూ కలిసి ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని వంగవీటి రాధాకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ పర్యటనలో భాగంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆహ్వానం మేరకు కాకినాడ జిల్లా కొప్పవరంలో గల ఎంపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు వంగవీటి రాధాకృష్ణకు ఘనస్వాగతం పలికారు. పాసమైలారం ప్రాంతంలోని సిగాచి కెమికల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. తక్షణం మృతుల కుటుంబాలకు ₹1 పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
50 లక్షల రూపాయలు చెల్లించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన దారుణాల్లో ప్రజలు సొంత ఆస్తులను అమ్ముకోకుండా క్రయ విక్రయాలకు జరగకుండా నిషేధిత జాబితాలో పెట్టారని అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. భూములను, ఇళ్ల స్థలాలను దేవస్థాన భూములుగా చూపిస్తూ ఆ జాబితాలో పెట్టడం జరిగిందని, దీనివల్ల ప్రజలందరూ ఆందోళన చెందారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ సభల పేరుతో రీసర్వే జరిపించి ప్రజల నుండి అభ్యంతరాలు స్వీకరించామని, దానిపై విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేస్తున్నామని నల్లిమిల్లి తెలిపారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రైతుల కోసం బంగారుపాళ్యం గ్రామానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలిపారు. అప్పుడే కూటమి నాయకులు రైతుల్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జగన్ను చూస్తే కూటమి నాయకులకు భయం అని విమర్శించారు. జనసేన, టీడీపీ వారు జగన్ పర్యటన రద్దవుతుందని అబద్ధ ప్రచారం చేస్తున్నారని భూమన మండిపడ్డారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓను నియమిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం గతంలో వీఆర్ఓ, వీఏఓగా పనిచేసిన వారికి జీపీఓలుగా అవకాశం కల్పించడానికి ప్రత్యేక పరీక్ష నిర్వహించినట్లు మంత్రి వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ ప్రభుత్వ పత్రాలు, ప్రభుత్వ నకిలీ స్టాంపులు తయారు చేస్తున్న బ్యాచ్ భాగోతం పట్టబయలైంది. డాక్యుమెంట్ రైటర్ ముసుగులో నకిలీ పత్రాలు, స్టాంపులు సృష్టిస్తున్న తండ్రి కొడుకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రభుత్వంలో పలు శాఖల నకిలీ పత్రాలు, స్టాంపులు, అధికారుల సంతకాల స్టాంపులను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ప్రభుత్వ స్టాంపులు, నకిలీ పత్రాలు తయారు చేసి నిందితులను ప్రజలు మోసగిస్తున్నారని పోలీసులు గుర్తించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శిల్పా కాలనీలో పొలం వివాదం విషయంలో ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు కొట్టుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ వివాదానికి సంబంధించి 13 మందిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ శ్రీనివాసులు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన లోక్ అదాలత్కు 11వ జిల్లా అదనపు జడ్జి హాజరయ్యారు. కేసులున్న వారు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. సుప్రీం, జిల్లా కోర్టు ఆదేశాలతో నిర్వహించిన లోక్ అదాలత్ ద్వారా తెనాల్లోని 6 న్యాయస్థానాల్లో 353 కేసులు పరిష్కరించబడ్డాయన్నారు. మరో 70 కేసులు పరిష్కారం జరిగే అవకాశం ఉందన్నారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా రాజమండ్రిలో సిపిఐ నేతలు నిరసనకు దిగారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికే ముందస్తు చర్యగా స్మార్ట్ మీటర్లు బిగుస్తున్నారని మధు విమర్శించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో అన్ని జిల్లాల సెల్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఎస్సీ విభాగం నాయకులంతా చురుకైన పాత్ర పోషిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా నాయకులకు దిశానిర్దేశం చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్లో జీవో నెంబర్ 49ని రద్దును చేయాలని ఆదివాసీల సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆదివాసీల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు జీవో నెంబర్ 49 అమలు ద్వారా ఆదివాసీ ప్రాంతాల్లో తమ భూములకు, జీవనోపాధికి తీవ్ర నష్టం వాటిల్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవో ఆదివాసీల సంప్రదాయ హక్కులను కాలరాస్తుందని అభిప్రాయపడ్డారు. ఆదివాసీల హక్కులను కాపాడాలని, అటవీ హక్కుల చట్టం 2006ను పటిష్టంగా అమలు చేయాలని వారు కోరారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో జూనియర్ ప్రభుత్వ కళాశాలలోని మరుగుదొడ్లతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. టాయిలెట్స్ పనులు అసంపూర్తిగా ఉండటంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నిర్మాణ పనులు మధ్యలోనే ఆపివేయడంతో అసౌకర్యంగా ఉందని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. కుత్బులాపూర్ మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్సీఏ విద్యార్థులు ధర్నా చేపట్టారు. పరీక్షలు రాసేందుకు అటెండెన్స్ లేదని సాకులు చెప్తూ విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కళాశాల ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కళాశాలలోని అద్దాలను ధ్వంసం చేశారు. బాపట్ల జిల్లాలో ప్రజల జీవనోపాధిని పెంపొందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. పలువురికి వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చింది. యంత్రాలు, బ్యాటరీతో నడిచే ఆటోలు, ఇంకొందరికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగస నరేంద్ర వర్మరాజు, నక్క ఆనందబాబు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందించారు.
సికింద్రాబాద్లోని మహంకాళి ఆలయంలో 268 దేవాలయాలకు బోనాల ఉత్సవాలకు చెక్కులను పంపిణీ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని తలసాని పిలుపునిచ్చారు. సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా బోనాల ఉత్సవాలు ఉండాలని చెప్పారు. కేసీఆర్ ప్రైవేటుగా నిర్వహిస్తున్న ఆలయాలకు ఆర్థిక సాయం అందించినట్లు ఆయన చెప్పారు. బాపట్లో పక్షవాతంతో బాధపడుతున్న సామేలు కుటుంబానికి ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు ఆర్థిక సాయం అందజేశారు. లారీ డ్రైవర్గా పనిచేస్తున్న సామేలు పక్షవాతానికి గురయ్యారు. కుటుంబ పోషణ భారం అవ్వడంతో కుటుంబం సైతం అతన్ని వదిలేసింది. దిక్కుతోచని స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న సామేలుకు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ టీం అండగా నిలిచింది. సభ్యుల సహాయ సహకారాలతో 25,000 రూపాయలు అందజేశారు. మహబూబాబాద్లో ఓ ఇంట్లో చోరీకి ప్రయత్నించిన దొంగకు స్థానికులను పట్టుకున్నారు. బీరువాలోని సొమ్ము కాజేస్తుండటం చూసి యజమాని కేకలు వేయడంతో స్థానికులు దొంగను పట్టుకుని కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. వరుసగా దొంగతనాలు జరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో మరో లేఖ విడుదలైంది. మంత్రి సీతక్కపై విడుదలైన లేఖకు తమకు సంబంధం లేదని లేఖలో వివరించారు. జూన్ 26వ తేదీన సీతక్కపై మావోయిస్టులు ఆరోపణ చేస్తూ లేఖ విడుదల కాగా ఆ లేఖకు మావోయిస్టు పార్టీకి సంబంధం లేదని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ మావోయిస్టు పార్టీ చీఫ్ దామోదర్ లొంగిపాటు వార్తలను కూడా పార్టీ ఖండించింది. మానసిక యుద్ధంలో భాగంగా మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని లేఖలో వివరించారు. మహిళలందరూ రాజకీయాల్లోకి రావాలని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పిలుపునిచ్చారు. మహిళలకు రాజకీయ పార్టీలో చేరి ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి 33% రిజర్వేషన్లు ఉన్నాయని విశాఖలో పేర్కొన్నారు. బిందు సొసైటీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆధ్వర్యంలో మై వెబ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు తమ కాళ్ల మీద నిలబడాలనే ఉద్దేశంతో ఇలాంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రణవ్ గోపాల్ అభినందనలు తెలిపారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్దవుటిపల్లిలో రైల్వే గేట్ మొరాయించింది. వీరపనేనిగూడెం తెంపల్లి మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. నిత్యం ఇదే సమస్యతో ఇబ్బందులు పడుతున్నామంటూ వాహనదారులు, పారిశ్రామిక వాడకు వెళ్లే కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని హంగిర్ఘీ వద్ద దశాబ్దాలుగా ఉన్న రోడ్డును తమ పట్టా భూమిలో ఉందని పేర్కొంటూ వైజానాథ్, మారుతి అనే వ్యక్తులు జేసీబీతో తవ్వివేశారు. దీంతో తాండాకు రోడ్డు లేకపోవడంతో షమ్యా నాయక్ తాండావాసులు నిరసనకు దిగారు. గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. విశాఖ పెందుర్తి పిఎస్ పరిధిలో 20 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఓ మహిళ డాక్టర్ ఇంట్లో పనిచేస్తూ వారు ఊరు వెళ్లే సమయంలో 17 తులాల పసిడిని దొంగతనం చేసింది. మరో మహిళ ఆటోలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ బ్యాగ్లోని గోల్డ్ను చోరీ చేసింది. వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. సుండిపల్లి మండలం కావలి వద్ద ఉన్న డంపింగ్ కేంద్రం నుంచి ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్మగ్లర్లు ఎదురుదాడి చేసి పరారయ్యారు. వారిలో తమిళనాడుకు చెందిన గోవిందన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 80 లక్షల రూపాయల విలువైన 26 దుంగలు, 2 కత్తులు, 2 గొడ్డలను స్వాధీనం చేసుకున్నారు. పరారైన మరో 10 మంది ఎర్రచందనం కూలీల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అదనపు ఎస్పీ వెంకటాద్రి వెల్లడించారు. సోలోబాయ్ సినిమా యూనిట్ 2 సూర్యాపేట జిల్లాలో సందడి చేశారు. అలంకార్ థియేటర్లో ప్రేక్షకుల మధ్య హీరో గౌతమ్ కృష్ణ సినిమా చూశారు. తన స్వస్థలం సొంతూళ్ళలో అందరి మధ్య సినిమా చూడటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ సినిమా చూసి విజయవంతం చేయాలని కోరారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 10న జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను విజయవంతం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పిలుపునిచ్చారు. కొత్త చెరువులో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు రానున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ మెగా పేరెంట్ మీటింగ్ నిర్వహిస్తామన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పరిశీలించారు. చిలకలూరుపేట 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి చంద్రబాబు 10 కోట్ల రూపాయలు కేటాయించారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రిని అధ్వానంగా తయారు చేశారని ఆయన మండిపడ్డారు. నిత్యావసర వస్తువులతో పాటు డీజిల్, బీమా ప్రీమియం మొదలైన ఖర్చులు పెరిగిపోతుండటంతో ఆటో వర్కర్లు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆటో వర్కర్ల యూనియన్ నాయకులు ఖమ్మంలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టడంతో ఆటో వర్కర్లకు 12,000 ఆర్థిక సాయం చేయాలని
తెలంగాణలో ఆటో వర్కులకు ఎలాంటి సాయం చేయడం లేదని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సహకార్ యాప్ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆటోలు బంద్ చేయనున్నట్లు నాయకులు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత గత 2 ఏళ్లుగా ప్రమోషన్లు పెండింగ్లో పెట్టారని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కడప ఆర్టీసీ గ్యారేజ్ ఎదుట ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు నిరసన తెలిపాయి. కూటమి ప్రభుత్వం గ్రామం అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ మేరకు ఎస్కోట సర్పంచ్కు సీతంపేట గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు. కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జూలై 9న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. కడప నగరంలో ఆర్టీఓ కార్యాలయం ముందు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా బద్వేల్లో అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. జడ్పీటీసీ పోలిరెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న ఇంటిని మున్సిపల్ అధికారులు నోటీసులు అంటించారు. అక్రమ నిర్మాణం కావడంతో సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణం అయితే డోర్ నెంబర్ ఎలా ఇచ్చారని పోలిరెడ్డి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాన్సర్ బారిన పడిన ఇంటి పెద్దను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును వేడుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసమే వెంకట సుబ్బయ్య కష్టపడ్డారని వాపోయారు. గతంలో వైసీపీ హయాంలో వెంకట సుబ్బయ్యపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని తెలిపారు. ఆ తర్వాత వెంకట సుబ్బయ్యకు క్యాన్సర్ వ్యాధి సోకిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. నిర్మల్ జిల్లా బైంసా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణ కాల్వ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢ మాసంలో స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అరుణ చెప్పారు. పెనుగంచిప్రోలు గ్రామంలో శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు నిర్వహించున్నారు. శాకాంబరిదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. దాతలు అందించిన పండ్లు, కూరగాయలను దండలుగా ఏర్పాటు చేయనున్నారు మహిళలు, సేవా సమితి సభ్యులు. రేపు తెల్లవారుజాము నుంచి శాకాంబరి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కట్టుపాలెం గ్రామంలో బాలుర బీసీ వసతి గృహం ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. వసతి గృహంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉందని మండిపడ్డారు. పైప్ లైన్లో లీకేజ్ కావడంతో నీరు విద్యార్థులు ఉండే గదుల్లోకి వచ్చేస్తుందని తెలిపారు. అధికారుల పర్యవేక్షణలో స్కూల్ మార్పు చేశారని ప్రిన్సిపల్ తెలిపారు. 2 రోజుల్లో శుభ్రం చేయించి మౌలిక సదుపాయాలు కలిగేలా బిల్డింగ్ యజమానిపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 9వ రోజు ఉదయం విరాట్ పర్వంలో భాగంగా బృహన్నల అలంకరణలో అర్జునుడు నగరోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అన్నమయ్య జిల్లా నందులూరులోని శ్రీ ప్రసిద్ధ సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మొదటి రోజు ధ్వజారోహణంతో వేడుకగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారిని కొలువు తీర్చారు. ధ్వజాపటంపై గరుడాల స్వామివారిని చిత్రించి పుష్పాలతో పూజించి మంగళ వాయిద్యాలు, వేద పండితులు, సకల దేవతలను ఆహ్వానించి ధ్వజారోహణం నిర్వహించారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో బాలికపై బాలుడు అత్యాచారం చేశాడు. బాధితురాలి కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లగా గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం 2వ ఫాస్ట్ ట్రాక్ కోర్టు విధించింది. 7 ఏళ్ల బాలిక 2023 ఆగస్టులో ఇంటి బయట ఆడుకుంటుండగా అదే మండలంలోని కొత్తూరుకు చెందిన మామిడి పాపారావు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు పాపారావును అరెస్ట్ చేశారు. ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేశారు. వాదోపవాదాల అనంతరం జడ్జి తీర్పు చెప్పారు. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 50,000 జరిమానా విధించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జీఆర్పీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి రవాణా చేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 3 మహిళలతో సహా 4 మహారాష్ట్ర నిందితులు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి దగ్గర నుంచి 46 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మరమళ్ళ పుష్కర ఘాట్ వద్ద గంజాయి పట్టుబడింది. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన 4లో 3 పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. గంజాయి అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్గా రెక్కి పెట్టి అర్ధరాత్రి దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. దొంగల నుంచి 13 తులాల బంగారం, 30 తులాల వెండి, 2 బైకులు, ఆటో, ల్యాప్టాప్, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. 7గురిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పటేల్ నగర్లో బైకుల దొంగతనాలు హల్చల్ చేశారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పటేల్ నగర్ వీధుల్లో తిరుగుతూ ఒక బైక్ను దొంగిలించారు. మరో 4 బైకుల్లో పెట్రోల్ను అపహరించారు. ఇప్పటి వరకు 4 బైకులను పోయినట్లు దొంగలకు పోలీసులు త్వరగా పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాపవరంలో జలజీవన్ మిషన్ పథకం కింద వాటర్ ట్యాంకులు, కుళాయిలు, పైప్ లైన్ల ఏర్పాటుకు అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బిక్కువలు మండల కూటమి నాయకులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ మహతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలకు చెందిన 3వ సంవత్సర విద్యార్థిని చంద్రశ్వేతశ్రీ అదృశ్యమైంది. కళాశాల ఫీజు కట్టలేదని అందరి ముందు నిలబెట్టి అవమానకరంగా మాట్లాడటంతో చంద్రశ్వేతశ్రీ ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కళా వెంకటరమణ తెలిపారు. విజయవాడలో ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయోధ్య నగర క్షత్రియ భవన్లో ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. గతేడాది స్నేహితుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నరసింహమూర్తిరాజు ఇటీవల బెయిల్పై బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తెలపల్లి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నూతనంగా నిర్మించిన బైపాస్ వేల్పు మడుగు మలుపు వద్ద బైక్ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న 2 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో వనస్లీపురం పోలీస్ స్టేషన్ ఎల్బీ నగర్ డీసీపీ అకస్మాత్తుగా సందర్శించారు. స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది పనితీరును అభినందించారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులకు తగిన న్యాయం చేయాలని అక్కడ సిబ్బందికి డీసీపీ సూచించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని ఉత్తరేశ్వర స్వామి దేవాలయ చైర్మన్గా మార్తి చంద్రమౌళి, వేణుగోపాల స్వామి దేవాలయ చైర్మన్గా మన్నే వెంకటరమణ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, క్యాంప్ కార్యాలయం ఇన్ఛార్జి తంబూరు దయాకర్ రెడ్డి హాజరయ్యారు. సింహాచలం అప్పన్న స్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు కలెక్టర్. 9న జరిగే ఉత్సవానికి ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులతో చర్చించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రపంచ గుర్తింపు పొందిన నెల్లూరు బారా షహీద్ రొట్టెల పండుగ రేపటి నుంచి జరగనుంది. దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో నెల్లూరులోని బారా షహీద్ దర్గా స్వర్ణాల చెరువు కలకళ్లాడుతోంది. 5 రోజుల పాటు ఈ రొట్టెల పండుగ జరగనుండగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.